మీకు సిబిల్ స్కోర్ చక్కగా లేదనో, డాక్యుమెంటేషన్ చక్కగా లేదనో లోన్‌లు వస్తలేవా? అయితే మీరు వెంటనే ఏం చేయాలంటే, నైజీరియాలో ఇమాన్యుయల్ న్యూడ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనను కలవాలి. ఒకవేళ కలవడం కుదరకపోతే ఈమెయిల్ ద్వారానో, కాంటాక్ట్ నంబర్ ద్వారానో ఆయనతోని మాట్లాడుండ్రి. ఎందుకంటే ఈయన 1990స్‌లోనే ఒక బ్రెజిలియన్ బ్యాంక్ దగ్గర నుంచెల్లి $190 మిలియన్ లోన్ తీసుకున్నాడు. నేను ఒక ఎయిర్‌పోర్ట్ కడుతున్నా అని చెప్పి. కానీ తీరా చూస్తే ఆడ ఎయిర్‌పోర్ట్ లేదు, ఏమీ లేదు. అది జస్ట్ ఫ్రాడ్ అన్నట్టు. తర్వాత 2001లా ఆ బ్యాంక్‌నే ఎత్తేసుకున్నారు ఈ మహానుభావుడికి లోన్ ఇచ్చిన పాపానికి. ఇక బ్యాంకోళ్ళు కంప్లెయింట్ చేయడం వల్ల 2005లా ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆ 1990s నుంచి ఈ 2025 వరకు వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ పెరిగి, పెరిగి, పెరిగి $240 మిలియన్ అప్పై కూసుందది. ఇది వరల్డ్‌లోనే థర్డ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఫ్రాడ్. మనం అన్ని డాక్యుమెంట్స్ పెట్టి, ఒక 100 సంతకాలు పెట్టి, ఒక 10, 20 ఫోన్‌లు మాట్లాడి ఇంత చేసిన తర్వాత కూడా ఒక ₹1,00,000 లోన్ తెచ్చుకోవాలి అంటే ముక్కులకొస్తది ప్రాణం. అట్లాంటిది ఏదో సగం కట్టిన కన్‌స్ట్రక్షన్ తీసుకుపోయి చూపిచ్చి, ఇగో గిదే నేను కట్టబోతున్న ఎయిర్‌పోర్టు, ఈడి దాకా అయ్యింది, మిగతాది మీరు లోన్ ఇస్తే కట్టేసేస్తా అని చెప్పేసి అట్లా చెప్పుంటాడు. ఆ ఇన్స్‌పెక్షన్‌కి వచ్చినోళ్ళకి కూడా ఇంత తాగిపిచ్చి, తినిపిచ్చి, ఏదో ఇంత పైసలిచ్చి పంపించుంటాడు. అట్లా చేసి ఒక వ్యక్తి లోన్ తీసుకోవడం వల్ల బ్యాంకే మూతపడ్డదంటే చూడండి. మొత్తం మీద దీంట్లో సారాంశం ఏంది అనంటే, ఫ్రాడ్ చేసేటోడికే ఓ పూట గడపడం చాలా ఈజీ ఈ లోకం మీద. అదే నిజాయితీగా కష్టపడుకుంటా బతుకుదాము అనుకున్నోనికి మాత్రం చాలా కష్టం. అది ఇండియా అయినా, నైజీరియా అయినా, ఇంకో దేశమైనా, ఎక్కడైనా.